పులివెందుల ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యానికి పాతర యథేచ్ఛగా ఓట్ల రిగ్గింగ్ ఎల్లో గ్యాంగ్కు కొమ్ము కాసిన పోలీసులు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అరాచకాలపై వైఎస్ జగన్ ఫైర్. గూండాల మాదిరిగా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలి, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎలక్షన్ నిర్వహించాలని వైఎస్ జగన్ డిమాండ్. ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం. రాష్ట్రంలోని పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ప్రెస్ మీట్. అప్పుల కుప్పగా ఏపీ, అప్పులు 5.6 లక్షల కోట్లు రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు, 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ. కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశం. మహిళల మాన ప్రాణాలంటే లెక్క చేయని చంద్రబాబు ప్రభుత్వం. మద్యం పర్మిట్ రూమ్లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ. విశాఖలో వేల కోట్ల విలువలు చేసే భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్. మంగళగిరిలో విద్యాభవన్ ముట్టడికి స్టూడెంట్స్ జేఏసీ యత్నం. హాస్టల్స్ లో విద్యార్థి సంఘాలు విజిట్ చేయకుండా తీసుకొచ్చిన జీవో రద్దు చేయాలని డిమాండ్. రామప్ప దేవాలయంలో హర్ ఘర్ తిరంగా నినాదం. త్రివర్ణ వెలుగుల వెలుతురులో ఆకట్టుకున్న ఆలయం. కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి. 2 గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీరు విడుదల. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ సోలార్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన. రైతుల సంక్షేమానికి సహకార సంఘాలు కృషి చేస్తున్నాయన్న ఎమ్మెల్యే విజయ రమణారావు. హైదరాబాద్ నాంపల్లిలో పార్కింగ్ సమస్యకు చెక్. 15 అంతస్తులతో ఆటోమేటిక్ పజిల్ పార్కింగ్ బిల్డింగ్ నిర్మాణం. కాకినాడలో ఆటో డ్రైవర్ల ర్యాలీ. మహిళలకు ఉచిత బస్సు పథకంతో తాము ఉపాధి కోల్పోతామని ఆందోళన. విశాఖ కంచరపాలెంలో రోడ్డు ప్రమాదం. కారు ఢీకొని బాలుడు మృతి. డ్రైవర్కు దేహశుద్ధి చేసిన స్థానికులు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన. మహిళలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. ఉచిత బస్సు పథకాన్ని కొన్ని బస్సులకే పరిమితం చేయడంపై జడా శ్రావణ్ ఆగ్రహం. ప్రకాశం జిల్లా పొదిలిలో గంజాయి ముఠా గుట్టురట్టు. 6 అరెస్ట్, 8 కేజీల గంజాయి స్వాధీనం. కొనసాగుతోన్న సినీ కార్మికుల సమ్మె. నేడు నిర్మాతలతో ఫెడరేషన్ చర్చలు. పార్లమెంటులో కొనసాగుతోన్న వాయిదాల పర్వం. సోమవారానికి లోక్సభను వాయిదా వేసిన స్పీకర్. ఆధార్ను పౌరసత్వానికి ప్రామాణిక పత్రంగా భావించలేదు. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు. ఓవైపు యుద్ధ హెచ్చరికలు, మరోవైపు నీటి కోసం కాళ్ల బేరాలు. సింధు జలాలు విడుదల చేయాలంటూ భారత్కు పాక్ విజ్ఞప్తి. ఇండోనేషియాలో మళ్లీ భూకంపం. రెక్టార్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదు.